రుణమాఫీ చేయలేదనేది ఇది బీఆర్ఎస్ బీజేపీ వాదన. మాఫీ చేశామనేది కాంగ్రెస్ ప్రభుత్వ క్లారిఫికేషన్. అధికార విపక్షాల మధ్య రైతు రుణమాఫీ గురించి ఇదే వారి ఇద్దరి మధ్య జరుగుతుంది. మ్యాటర్ ఎటు తెగడం లేదు. మాఫీ జరిగిందని ఒకరు, కాలేదని ఇంకొకరు. ఏకంగా ప్రధానమంత్రి మోదీ కూడా రంగంలోకి దిగేశారంటే సీన్ ఎక్కడికి వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. రుణమాఫీ గురించి ఒక రకమైన నెగిటివ్ ప్రచారాలకు విపక్షాలు తెరలేపితే పాజిటివిటీ యాంగిల్లో ప్రభుత్వం దూసుకెళ్తుంది. మరి రుణమాఫీ జరిగింది నిజమా, అబద్ధమా? తాజాగా ప్రధానమంత్రి మోదీ తెలంగాణ రైతు రుణమాఫీపై మాట్లాడారు. మాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇంకా చేయలేదన్నారు. రుణమాఫీ కోసం చాలా మంది రైతులు ఎదురు చూస్తున్నారని, ఇంకా ఆ మాఫీ జరగలేదని మోదీ చెప్తున్నమాట. మహారాష్ట్రలో ఓ కార్యక్రమానికి వెళ్లిన మోదీ తెలంగాణలో రైతు రుణమాఫీపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పెద్ద పెద్ద హామీలు ఇస్తుంది, కానీ ఒక్కటి నెరవేర్చదు అన్నది ప్రధాని వాదన. ఈ వాదన ప్రస్తుతం దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపింది. కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ తాము రుణమాఫీ చేశామని చెప్పుకొస్తున్నారు. తమది అబద్ధపు ప్రచారం కాదని, తమపై ఉద్దేశపూర్వకంగా విమర్శలు గుప్పిస్తున్నారని తెలిపారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలతో సీఎం రేవంత్ రెడ్డి అటాక్ చేశారు. రైతు రుణమాఫీ గురించి నిజాలేంటూ ఏకంగా ప్రధాని మోదీకి వివరాలను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోపే రైతులకు 2 లక్షల వరకు పంట రుణాల మాఫీ పథకాన్ని విజయవంతంగా అమలు చేశామని చెప్పుకొచ్చారు. కేవలం 27 రోజుల్లోనే 22,22,067 మంది రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ కింద 17,869 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది జూలై 18న లక్ష రూపాయలలోపు రుణాలు ఉన్న 11,34,412 మంది రైతుల అకౌంట్లకు 6,034 కోట్లు, అదే నెల 30వ తేదీన 1,50,000 లోపు రుణాలు ఉన్న 6,40,823 మంది రైతుల అకౌంట్లకు 6,190 కోట్లు, ఆగస్టు 15వ తేదీన 2 లక్షల రూపాయల వరకు రుణాలు ఉన్న 4,46,832 మంది రైతుల అకౌంట్లకు 5,644 కోట్లను బదిలీ చేస్తామని వెల్లడించారు. తెలంగాణ సెపరేట్ అయ్యాక ఇదే అతిపెద్ద పంట రుణమాఫీ అని సీఎం రేవంత్ గుర్తు చేశారు. 2 లక్షల కంటే ఎక్కువ రుణమున్న రైతులకు కూడా త్వరలోనే మాఫీ చేస్తామన్నారు. ప్రధాని మోదీ ప్రకటన వాస్తవ విరుద్ధంగా ఉందన్నారు. ఈ లెక్కలన్నీ ఆన్లైన్లో అందరికీ అందుబాటులో ఉన్న లెక్కలేనని, బడ్జెట్లో రుణమాఫీ కోసం 26,000 కోట్లను కేటాయించిందని, అర్హత ఉన్న ప్రతి రైతుకు పంట రుణమాఫీ చేసేందుకు 31,000 కోట్లు కేటాయించేందుకు సిద్ధమైందంటున్నారు. అంతేకాదు, రాష్ట్రంలో రైతుల సంక్షేమాన్ని పెంపొందించేందుకు ప్రధాని సహకారం, మార్గదర్శకత్వం కావాలన్నారు. సో ఇక్కడికి ఓ క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.